రేణు, నీకు స్మాల్ ఇన్ఫర్మేషన్. ఏమిటది? నాకు ఈ డాక్యుమెంట్స్ దొరికాయి. హలో, పిలుస్తాను సార్. ఈ హత్య వెనుకున్న కదా ఎవరు? మేడం, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు. 1 minute. సార్, ఏమిటిది? అసలు ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నట్ట లేనట్ట? న్యాయ వ్యవస్థ ఉన్నట్ట చచ్చినట్ట? ఒక జడ్జి న్యాయస్థానంలో చంపబడితే ఇంతవరకు అతిగా తెలియదా? వాట్ ఈస్ దిస్? సార్, ఇప్పుడే ఈ హత్యకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ నాకు అందాయి. డాక్యుమెంట్స్? ఎస్ సార్. దీని వెనక చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు సార్. ఆ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయా? ఎస్ సార్. అయితే వెంటనే నా దగ్గర తీసుకురా. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏదో ఇన్ఫర్మేషన్ దొరికిందన్నావు? అవును సార్. జడ్జి గారి హత్యకు కారణం ఈ కాగితాలు సార్. దీని వెనక ఉన్నది విశ్వాసరావు సార్. అవును సార్. విశ్వాసరావు కొడుకు కూడా ఉన్నాడు సార్. అవును సార్. సార్, కంగారు పడకు, వీళ్ళంతా మనవాళ్లే. ఈ పేపర్స్ నేనే తీసుకురమ్మన్నాను. ఆ జడ్జి గారు ఇవ్వలేదు, లేపేశారు. నువ్వు తీసుకొచ్చావు. థ్యాంక్స్. రస్కల్, నువ్వు మంత్రివా? కాల్చి పారిస్తాను. దేశం గురించి బాధపడు.